కట్టడాలు అదేవిధంగా వాటి యొక్క గొప్పతనాలు కూడా వారు చూసిండ్రు. ఇక్కడికి టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కానీ వచ్చినటువంటి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది, ఇంకా ఎలాంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆహ్లాదకరమైనటువంటి మరి కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా వారు ఇప్పటికే అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రామప్ప చెరువు కూడా మనకు పెద్ద రిజర్వాయర్గా ఉంది. అందులో ఒక ఐలాండ్ కూడా ఉంది. ఆ ఐలాండ్లో ఒక శివుడి రూపం పెట్టాలనేది మా అందరి యొక్క, ఎందుకంటే రామప్ప అంటే ఇక్కడ శివుడికి ప్రసిద్ధిగాంచిందిగా మరి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వాటర్లో అదొక మంచి భక్తులందరికీ ఒక ఆధ్యాత్మికతను సంతరించే విధంగా దానికి కూడా మేము వారిని నిధులు అడుగుతా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేటువంటి టూరిస్టులకు పెద్ద ఎత్తున టూరిస్టులు రప్పించడం కోసం వాళ్ళకు అవసరమైనటువంటి కనీస వసతులు కల్పించడం, వాళ్ళకు అవసరమైనటువంటి అకామిడేషన్ ఏర్పాటు చేయడం, కాటేజ్ కావచ్చు, తర్వాత రూమ్స్ కావచ్చు, అట్లాగే హరిత హోటల్స్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క రామప్ప రిజర్వాయర్లో చెరువులో బోటింగ్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి పాండవుల గుట్టగాడ ట్రెక్కింగ్ కావచ్చు, చాలా ఉన్నాయి. వీటన్నిటినీ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇంద్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి టూరిజంని అభివృద్ధి చేయడానికి జరుగుతూ ఉంది. ఎందుకంటే